బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద మార్ఫింగ్ ఫొటోస్ పెడుతూ అసభ్యకరమైనటువంటి భాషను ప్రయోగిస్తూ అసందర్భాలను పేలాపన చేస్తూ టీటీడీ దేవస్థానం మీద అనునిత్యం విషం జిమ్ముతున్నటువంటి మంగళగిరి దంపతులైనటువంటి వాళ్ళల్లో కృష్ణవేణి పాలేటి పైన ఈరోజు దాక్షేపల్లి పోలీసులు హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు. అనంతరం ఆమెని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడి నుంచి పీటీ వారెంట్ ద్వారా ఆమెను మళ్ళీ దాక్షేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావాలి అని చెప్పేసి పోలీసులు పీటీ వారెంట్ని అక్కడ సబ్మిట్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఓకే అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు మన అక్కకి కూడా తొందరలో మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా వీళ్ళు మంగళగిరిలో ఉండి ఇంతకుముందు మేము పెద్ద పోటుగాళ్ళం, మమ్మల్ని తిరుగులేదన్నప్పుడు ఫస్ట్లో వాడు దాని భర్త మన రాజ్ పాలేటి గారు విపరీతమైనటువంటి పోస్టులు పెట్టాడు. అసలు ఎలక్షన్ టైమ్స్లో పిచ్చ అసలు అంటే గతంలో టీడీపీలో ఉండిపోయి కూడా ఇంత పదజాలాన్ని ఉపయోగించాడు. సో దానికి తగ్గైనటువంటి శాస్తి జరగడంతో మన పాప ఎవరినో పట్టుకొని చిన్నగా హైదరాబాద్ చేరారు. అక్కడ జీవనభృతి భోగించుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి పోస్టులకు వచ్చే డబ్బులతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మన మహిళ చలామణి అవుతూ అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి పోస్టులు పెడుతుంటూ, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బదారే విధంగా ప్రవర్తించారు. సో వీటన్నిటి మీద అభియోగాల మీద ప్రస్తుతం ఆమెని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సో దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆమెను ఎక్కడ అదుపులో తీసుకున్నారు, ఎక్కడికి వచ్చారు అనే మొత్తం సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చేసింది. సో తాజాగా పీటీ వారెంట్ వచ్చినామంటే ఇంకా మన అక్కని దాక్షేపల్లి తీసుకొచ్చేసి తమదైన స్టైల్లో విచారణ చేస్తే ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి, అంటే దాదాపుగా 5 ఏళ్ళు లేదులే 2.5 ఏళ్ళ నుంచి అక్క ఎవరెవరితో టచ్లో ఉంది, ఎవరెవరు ఈ సోషల్ మీడియా వ్యాపారం నడిపించారు, ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి. కానీ చాలా ఆసక్తికరమైన విషయాలు. మన ఇలా అడ్రస్ ట్రేస్ చేయడానికి పోలీసులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో ఒక ఎలికలో కలుగులో దానుకున్న బొక్కలక యాక్చువల్గా కసిరెడ్డి కోసం అని చెప్పి వెళ్తే మన రాజుపాలేటి తగిలారు అనమాట. సో పనిలో పని ఎట్లయితే ఏమైందిలే, రెండు ఒకటేసారి కలిసి వస్తాయి అని చెప్పేసి మొత్తం మీద దాచేపల్లి పోలీసులకు నాకు తెలిసి రేపొద్దుడికల్లా పోలీసులు మన అక్కని దాచేపల్లికి తరలిస్తారు. అక్కడి నుంచి ఇక మన అక్క చూద్దాం ఎన్ని అసభ్యకరమైన బూత్ పోస్టులు పెట్టిందో. ఒక ఆడపిల్ల అయి ఉండి ఆడవాళ్ళు చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పనులన్నీ కూడా చేసింది. మొన్నటిదాకా ఎందుకులే చూద్దాం మన కూటమిలో ఉండిపోయినటువంటి అమ్మాయి అని గౌరవం ఇచ్చారు. కానీ ఈ దంపతులకి అదేదో చాతకాంతనంగా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ మొత్తానికి మ్యూజిక్ స్టార్ట్ అయిద్దయ్యా, నేను చెప్తున్నా, మొత్తానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఎవరిని వదిలిపెట్టరు. మీరేదో చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశారని మా పెద్ద విజయం సాధించామంటారు కదా, రేపటి నుంచి ఒక్కొక్కడు స్కెచ్ చేసి లోపలికి వెళ్తారు. నాకు తెలిసి ఈ మంగళగిరి మాడా దంపతులు, ముఖ్యంగా ఈ కృష్ణవేణి పాలేటి మీద నాకు తెలిసి ఒక 18 నుంచి 30 కేసులు నమోదవుతాయి. నాకు తెలిసి రాష్ట్రం అంతా చక్కర్లు కొట్టియాలి, దీన్ని కొడతారు కూడా. ఎందుకంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ గురించి మాట్లాడింది, అసలు మగాళ్ళ గురించి మీకు మగతనం ఉందా లేదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల అయి ఉండి అటువంటి పోస్టులు పెడుతుందంటే ఎంత దిగజారిపోయి మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పటి నుంచి నిన్న చేబ్రోల్ కిరణ్ నెంబర్ పబ్లిసిటీ చేసావు, సీమరాజా నెంబర్ పబ్లిసిటీ చేసావు, రేపటి నుంచి పాప నీ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎఫ్ఐఆర్లో నీ పేరు రాయాల్సిందే, ప్రతి ఎఫ్ఐఆర్లో నీ ఫోన్ నెంబర్ ఉండాల్సిందే. రేపటి నుంచి నీకు ఆంధ్ర రాష్ట్రంలో మ్యూజిక్ స్టార్ట్ అయింది చూడు. కిందకు వస్తారు ఇప్పుడు కాదు, వాళ్ళ పోలీసులు లోపలికి వస్తారు. మాట్లాడి లోపలికి వస్తారా? నీతో మాట్లాడే మేము ఇక్కడ విషయం ఏంటంటే మేము ఉన్న లొకేషన్
మేము ఆలోచన చేసాము వాస్తవంలో జరిగిందని. ఏమంటారంటే మాకు వచ్చే లోపల రాజకీయ మనసు ఇన్ఫార్మ్ చేస్తారు లోపల ఉన్నట్టు కొంత అమ్మాయిలు కొంచెం నైపుణ్యం ఉంటుంది. అమ్మాయి టెన్షన్ పడుతుంది. నన్ను లోపలికి రమ్మన్నారు ఇప్పుడు కదా. పైన ఉన్నట్టున్నారు ఇంకా. వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఆవిడ కష్టం. ఎక్కేసిందా? Without arrest warrant. SI CA. నేను బుక్ పట్టుకుని సీయా ఈ వెనకాల షార్ట్ గా ఉంది అది సార్. అబ్దుల్ సి ఈ లేడీ మేము SI. ఇవ్వండి ఎక్కడున్నా వెనకాల నుంచొని ఆయన. అమ్మాయిని అయితే రాజకీయ PS వాళ్ళు లిఫ్ట్ చేశారు.
నాగోల్లో మనం ఇచ్చేసి తీసుకుని వెళ్ళారు. నోటీస్ సీసీ ఫుటేజ్ కూడా మేము సాక్షి ఆయన వచ్చారు. ఆయన సీసీ ఫుటేజ్ అంతా తీసుకోమన్నారు. వాడు వచ్చింది అది కొంచెం